ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో అనలిస్ట్ కృష్ణంరాజు కస్టడీ విచారణ ముగిసింది. దీంతో కాసేపట్లో ఆయన్ను మంగళగిరి కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కృష్ణరాజు కస్టడీ ముగిసినట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఏపీ రాజధాని అమరావతి పైన, అమరావతి మహిళల పైన సాక్షి ఛానల్ డిబేట్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అనలిస్ట్ గా ఉన్న కృష్ణరాజుని పోలీసులు కస్టడీ విచారణ చేపట్టారు. ఇప్పటికే అరెస్ట్ అయ్యి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కృష్ణరాజును 3 రోజుల పాటు తుళ్లూరు పోలీసులు కస్టడీలో తీసుకుని విచారణ చేశారు. ఈ నెల 20 నుంచి 20, 21, 22 3 రోజుల పాటు విచారణ చేసిన అనంతరం అతను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం కోర్టుకు తరలించారు. మరికొద్ది సేపట్లో జడ్జి ఎదుట కృష్ణరాజును హాజరుపరుస్తున్నారు. కృష్ణరాజుని జడ్జి రిమాండ్ విధిస్తారా, బెయిల్ ఇస్తారనేది కూడా మరికొద్ది సేపట్లో అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.